యాక్చువల్గా ఇది ఈరోజు వచ్చిన సమస్య కాదండి. 30-40 ఏళ్లుగా మరి ఉద్దానం సమస్య, కిడ్నీ సమస్య ఉందనేదే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. అండ్ 13 ఏళ్లుగా జరుగుతున్న అనేక పరిశోధనలో కారణాన్ని కనిపెట్టలేకపోయారు చాలామంది దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు. కానీ ఈరోజు వచ్చిన వాళ్ళైనా దాని మీద కారణాలు కనుగొంటే మేము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే పోరాటాల కోసం పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఏ ప్రతిపక్ష నాయకుడు చేయనటువంటి విధంగా ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనతో వస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే రైతులు అడిగినా, ఉద్యోగస్తులు అడిగినా, ఎవరి కోసమైనా కూడా జగన్ గారు పోరాడారు. అలాగే మీరు చూస్తే కార్మికులు, కర్షకులు, కమ్యూనిస్టులు ఎవరు మాతో కలిసి వచ్చినా కూడా సమస్యల మీద మేము స్పందించి పోరాడుతూనే ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మా యొక్క సపోర్ట్ అడిగితే మేము ఇస్తాం. కానీ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక్కదాన్ని మాత్రం నేను ఖండించాలనుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం బాధేసింది నాకు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇది ఈరోజు పుట్టిన కొత్త సమస్య కాదు. గతంలో 2009లో పీఆర్పీలో ఆయన యువ నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే శ్రీకాకుళంలో ఉద్దానంకి వెళ్ళి అక్కడున్న కిడ్నీ సమస్యను తెలుసుకొని వాళ్ళకి ప్రామిస్ చేసిన మాట నిజం కాదా? తర్వాత ఈ మధ్య కాలంలోనే మళ్ళీ అక్కడున్న కిడ్నీ పేషెంట్లతో మాట్లాడుతూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాను, 48 గంటల లోపల దీని మీద ఏదో ఒక చర్య చేపట్టండి అని చెప్పింది నిజం కాదా? ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేసి మళ్ళీ ఈరోజు కొత్తగా మరి ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వైద్య బృందం వచ్చింది. మరి ఈరోజే ఆ ఇష్యూ కిడ్నీ సమస్య బయటికి పవన్ కళ్యాణ్ వల్లే బయటకు వచ్చింది అన్నట్టు కొన్ని మీడియాల్లో ప్రచారించడం అనేది చాలా బాధేసింది. ఎందుకంటే వైఎస్ఆర్ గారి హయాంలో మాత్రం ఉద్దానం కిడ్నీ సమస్య మరి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కృషి ఆయన చేశాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే 2004లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే విశాఖ కేజీహెచ్ వైద్యుల బృందం చేత మరి పరిశోధన జరిపించారు. అక్కడ కిడ్నీ వ్యాధి తీవ్రత, రక్త నమూనాల్ని సేకరించి ప్రజల ఆహారపు అలవాట్లపైన కూడా పరిశోధనలు జరిగాయన్న విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీరు గతంలోకి వెళ్ళి ఆ పేపర్లు అప్పుడు జరిగినవి కనుక రెఫర్ చేయగలిగితే మీకు తెలుస్తుంది. అలాగే 2007లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కిడ్నీ వ్యాధులపై అంతర్జాతీయ సదస్సు జరుగుతుంటే అప్పటి కేజీహెచ్ వైద్య నిపుణులైన డాక్టర్ రవిరాజ్ గారు ఇక్కడ ఉద్దానంలో ఉన్న ఈ కిడ్నీ సమస్యని అంతర్జాతీయ వేదికకు పరిచయం చేసి దాని మీద డిస్కషన్లు కూడా జరిగాయి వైఎస్ఆర్ గారి హయాంలో అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 2008లో వైఎస్ఆర్ గారు ఈ సమస్య పరిష్కారం కోసం ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ, నిమ్స్ హైదరాబాద్ చెందిన నిపుణులతో కూడిన మరి ఉమ్మడి అధ్యయనాన్ని కూడా చేయించారు. అంతేకాకుండా 2008లోనే అమెరికాలోని ఇదే హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య సంస్థ, విశాఖ కేజీహెచ్ కలిసి ఉద్దానంలో ఉమ్మడి అధ్యయనం కూడా చేయించారు. కానీ దురదృష్టం ఏంటంటే రిపోర్ట్స్ వచ్చే లోపల ఆయన మరణించారు. ఆయన ఒక డాక్టర్ కాబట్టి, మానవతావాది కాబట్టి ఈ రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా ఈ ఉద్దానంలోనే కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా మీరు కనిగిరిలో ఇదే కిడ్నీ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు కాబట్టి వీరందరికీ కూడా ఆరోగ్యశ్రీ అనే దానితో మరి ఫ్రీగా డయాలసిస్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులకి జీవితం మీద భరోసా కల్పించే విధంగా వాళ్ళకి ఇల్లు కట్టించాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలతో వాళ్ళు బ్రతుకు మీద ఆశతో ముందుకు వెళ్ళే విధంగా చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన మరణించి ఉండకపోతే ఆ రిపోర్ట్స్ వచ్చుంటే ఆయన ఖచ్చితంగా దీని మీద స్టెప్స్ తీసుకొని మరి అందరినీ కూడా కాపాడేవాడు. కానీ అవి రాకపోయినా కూడా ఆయన వంతు కృషిగా మరి అన్ని రకాలుగా ఈ కిడ్నీ పేషెంట్ని ఆదుకున్నది నిజమా కాదా మీరు అక్కడికి పోయి అడిగితే మీకే తెలుస్తుంది. ఇదే ఉద్దానం అలాగే కనిగిరిలో ఉన్న కిడ్నీ పేషెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా
వెళ్ళి మాట్లాడటం జరిగింది. అక్కడున్న పరిస్థితుల్ని కూలంకషంగా తెలుసుకున్నారు కాబట్టే ఆ కుటుంబం బ్రతకాలి, ఆ పిల్లల భవిష్యత్తు ముందుకు నడవాలి అంటే వాళ్ళకి 10,000 రూపాయలు నెల నెల పెన్షన్ ఇస్తేనే వాళ్ళు బ్రతకగలరని తెలుసుకున్నాడు. కాబట్టే మొన్న ప్లీనరీలో మరి నవరత్నాల లాంటి మరి ఆయన అనౌన్స్ చేసిన వాటిలో ఇది కూడా ఒకటి. ఆ విషయం తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మొన్న 2,500 రూపాయలు ఇవ్వాలి అని ప్రకటించాడో కూడా మనం చూసాం. దానికి కూడా మేము ఖండిస్తున్నాం. 2,500 అనేది సరిపోదు. 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు జీవితాన్ని ప్రతి నెల కొంచెమైనా ముందుకు నడిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా ఎవరో కనిపెట్టినట్టు ఇంకెవరు ఏం చేయనట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ 40 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే కిడ్నీ పేషెంట్స్ కోసం మరి ఆ ఇంటికి పెద్ద కొడుకులాగా చేశాడు, వాళ్ళందరినీ ఆదుకున్నాడన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. రెండోది, ఈ రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, 13 సంవత్సరాలు. కానీ ఏ రోజు కూడా ఈ ఉద్దానం కానీ కనిగిరి గురించి పట్టించుకోలేదు. కిడ్నీ పేషెంట్ల జీవితం ఎలా పోతుందో తెలుసుకోకుండా ఈరోజు తనకు అనుకూలంగా ఇష్యూని మార్చుకొని ప్రతిపక్షంని మరి ఏ విధంగా ప్రజల నుంచి దూరం చేయాలనుకుంటే మాత్రం మేము సహించాం. ఎవరైనా ప్రజల సమస్యల కోసం పోరాడితే మాత్రం మేము మద్దతు ఇస్తాం. ఏ విషయంలో ప్రతిపక్షం ఫెయిల్ అయింది? ఉద్యానం వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. 48 గంటల్లో ప్రభుత్వం సంధించకపోతే అల్టిమేటం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. కానీ చెప్పి కూడా 6-7 నెలలు అయిపోయినా ఎటువంటి అల్టిమేటం లేదు ప్రభుత్వానికి. కానీ జగన్ గారు ఉద్దానం కనిగిరి వెళ్ళి అక్కడున్న పరిస్థితులు తెలుసుకొని, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిపిన పరిశోధనల విషయాలను తెలుసుకొని మరి ఏ విధంగా 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పటికి వాళ్ళని ఆదుకోవటానికి ముందుకు రావాలి అన్న ప్రయత్నం చేసిన తర్వాతే ప్రభుత్వంలో స్పందన వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. కాబట్టి ప్రతిపక్షం అక్కడ సక్సెస్ అయింది. కాబట్టే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఏదైతే ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారో ఆ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా పోనీకుండా డైవర్ట్ చేసే కార్యక్రమంలో ఇది కూడా ఒక భాగం. గతంలో ప్రత్యేక హోదాలో ఎలా చేశారో ఈరోజు అదే చేస్తున్నారు. కానీ మరి తనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటి గురించి ఆలోచించకుండా మానవతా దృక్పథంతో ప్రతి సమస్య మీద పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిగా, ఈ దేశంలోనే నంబర్ 1 ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఏ ప్రతిపక్షం కూడా ఈ విధంగా ప్రజలకి అండగా ఉంటూ అన్ని కష్టాలు పడి అన్ని తిట్లు పడిన వాళ్ళు కూడా లేరు.